పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరు నగరంలోని కోటమిట్ట షాదీ మంజిల్ నందు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సారథ్యంలో జరిగిన ఈ వేడుకకు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మరియు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్షలను విరమింపజేసిన అనంతరం సామూహిక నమాజ్ లో పాల్గొన్నారు. మైనార్టీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నేతలు స్పష్టం చేశారు. మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం జరపాల్సింది జరిపింది కాకుండా సో ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగనే ముస్లిం సోదరులందరూ నాకు తెలిసి ఈరోజు పెద్ద ప్రతి మసీదులో ఈరోజు మసీదులో ఇంపార్టెన్స్ చేసుకుంటున్నారు. అయినా ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ కోసం చేస్తున్నట్టు వాళ్ళని కలిసి మనం మా విల్లింగ్నెస్ ఎక్కువగా ఈరోజు ఇంతమంది మీరు వచ్చిన దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ అదే విధంగా ప్రతి ఒక్కరికి భోజనం ఫస్ట్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ అరేంజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కానీ భోజనం చేసుకొని పోవాలని కోరుకుంటూ మరోసారి అందరికీ రంజాన్ ముబారక్ తెలియజేస్తుంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడున్నా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు, అశాంతి, ఎంతో వాతావరణం, అనేక మంది లక్షల మంది గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రంజాన్ మాసం సందర్భంగా ప్రపంచ శాంతి కోసం దేశం, రాష్ట్రం సురక్షితంగా ఉండాలని మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి మీ ప్రార్థనల ద్వారా, మీ ఆశీస్సుల ద్వారా ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేదానికి అధీనంలో ఉండాలని తెలియజేసుకుంటూ, ఎప్పుడు అధికారంలో ఉన్న ఈ షాదీ మంజిలే ఒక ఉదాహరణ. గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే నిర్మాణం చేశాము, తిరిగి మళ్ళీ ఈనాడు షాదీ మంజిల్ ఒక మోడల్ గా పూర్తి స్థాయిలో నిర్మాణం చేశాము. గతంలో రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినా ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కటి మైనారిటీ సోదరుల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు మరింత మీకు సేవలు అందించేదానికి, సంక్షేమాన్ని అందించేదానికి, మన సమాజానికి అభివృద్ధి చేసేదానికి మీ ప్రార్థనల ద్వారా ప్రభుత్వానికి శక్తిని అందించాలని, చంద్రబాబు నాయుడు గారికి అందరి దీవెనలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. ట్రైనింగ్ అది స్టార్ట్ చేశారు. 2 కంప్యూటర్ ట్రైనింగ్ నెక్స్ట్ స్టేజ్ లో చేస్తానని చెప్పారు. ఇటువంటి ఆలోచనలు ఇవన్నీ వచ్చిన తర్వాత మన జిల్లాలో మంచి కార్యక్రమం జరిగే అవకాశం పెట్టింది. ఏదేమైనా మరొకసారి అందరికీ సోదరులందరికీ నేనంతా కుటుంబంలో ముస్లిం పెద్దోళ్ళ మధ్య జరిగిన ఆ పెద్దోళ్ళు ప్రజలు అందరూ కలిసి ఉంటే ప్రతిరోజు అందరూ కలుసుకోవాలి. బయట 60 మంది అట్లా వాళ్ళు బిడ్డల్లాగా చూసుకుని రోజులు మర్చిపోవాలి. అందరూ సమానంగా అన్ని మతాలలో లేదు మన ఇంటికి. సో ఏదేమైనా మీ అందరితో కలిసి ఈరోజు రంజాన్ ఈ కార్యక్రమంలో పాల్గొనే భగవంతుడు ఆశిస్తున్నారని కోరుకుంటున్నాను. పవిత్రమైన రంజాన్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా
మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇఫ్తార్ విందులో ఈ రోజు 1000 పైన మంది వచ్చి పాల్గొనడం జరిగింది. ఇది చాలా మంచి ప్రోగ్राम। आज के इस दिन पे मैं आपको एक छोटा सा मैसेज देना चाहता हूँ। हमारे आंध्र प्रदेश पे काफी अच्छे प्रोग्राम किए जा रहे हैं। हमारे मुस्लिम भाइयों के लिए भी बहुत सारे अच्छे काम करे जा रहे हैं। आज जब पूरे दुनिया में लड़ाई चल रही है तब हमारे यहाँ ऐसा कुछ भी नहीं हो रहा है। इसका एक कारण है हमारा कल्चर। हमारे भगवान दूसरे हो सकते हैं लेकिन हम हमेशा एक साथ रहते हैं। हमारे देश में हमारे आंध्र प्रदेश सरकार भी किसी को पीछे नहीं रहना चाहती है, सबके लिए काम कर रही है। चाहे यहाँ पर कोई भी देश हो, चाहे तो कोई भी धर्म हो, जाति हो, उसमें हम किसी के बीच में भेदभाव नहीं करते हैं। और आजकल आप हमारे नेल्लोर जिले की बात करें तो यहाँ बहुत सारी कंपनियां आ रही हैं। आने वाले दिन में बहुत ज्यादा रोजगार होगा। ये रोजगार सबको मिलना चाहिए, उसके लिए हमें भी कुछ मेहनत करनी पड़ेगी। अभी अभी हमारे एमएलए साहब ने एमएलसी साहब ने बताया जैसे कि हकीम भाई ने स्किलिंग के क्षेत्र में बहुत सारा काम किया है। और भी आने वाले दिन में मेरी आपसे गुजारिश है कि अपने बच्चों को पढ़ाएंगे, नॉर्मली ज्यादा पढ़ाना, स्किलिंग कराना। जब एक कंपनी बाहर से आती है तो वो एक अच्छा इंसान चाहती है जो कि वहाँ काम से नेल्लोर में आने वाले दिन में नया पोर्ट आ रहा है, नया एयरपोर्ट आ रहा है, अच्छी विदेशी कंपनी भी आ रही है। तो ये मौका सबको मिलना चाहिए, लेकिन इसके लिए जरूरी है कि हम सब थोड़ा सा अपने बच्चे को ध्यान दें, उनको पढ़ाएं, क्योंकि आज के दिन में पढ़ना बहुत जरूरी है और पढ़ाने से ही हम आगे जा पाएंगे। तो ये रोज इंత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। గవర్నమెంట్ తరఫున డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఈ ప్రోగ్రామ్ ని కోఆర్డినేట్ చేయడం జరిగింది। మీ అందరూ ఇక్కడ వచ్చారు, చాలా ధన్యవాదాలు।